కుక్క, పంది, మనిషి ఈ 3 కూడా ఈ ప్రపంచానికొస్తాయి. ప్రపంచానికొచ్చి దాని బతుకు పోరాడుతాయి. సాయంత్రం కల్లా కొంత ఫుడ్ సంపాదించుకుంటాయి. ఫుడ్ తింటాయి, పడుకుంటాయి. తన జనరేషన్స్‌కి ఇద్దరినో, ముగ్గురినో కంటాయి, చచ్చిపోతాయి. చూడు 3 సేమ్ ఉంటాయి. వీటిని ఒకసారి చూస్తే కుక్కని చూస్తే 12 సంవత్సరాలు అవుతుంది. పంది కూడా 12 సంవత్సరాలు అవుతుంది. మనిషి 100 సంవత్సరాలు అవుతాడు. మనిషి తన జీవితాంతము ఇదే పండుకొని లేచి దానికోసం చేసి జీవనశైలి సంపాదించుకున్నాక ఒక ఇద్దరినో, ముగ్గురినో కానీ చచ్చిపోతాడు. ఈ 12 సంవత్సరాలు పందిన కుక్క కానీ, పంది కానీ దాని జీవితాంతం ఒక 100 పిల్లలు కంటది. ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే అంటే జీవితంలో ఎవరు మంచి రిచ్గా ఉన్నారు, ఎవరు ఎక్కువ చేసిరు అంటే ఈ కుక్క, పందే చేస్తాయి. అంటే 100 పిల్లలు కనిపోతాయి. మనిషి ఒకటి ఇద్దరు కానీ వాడి జీవితాంతం కాంప్రమైజ్ అవుతారు. అంటే జీవిత పోరాడి తన జనరేషన్ చూసుకుంటే కంపేర్ చేసేసుకుంటే వీటి జీవితాలు బెటర్ కదా. అంటే ఎక్కువ పని ఇదే చేసినాయి, ఎక్కువ మంది పిల్లలు కన్నారు. అందుకోసం మన దేశంలో మనిషి కంటే ఈ జంతువులకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆ అవతారం ఈ అవతారం ఉంటాం. మనిషిని నీ కులం తక్కువ, నా మతం ఎక్కువ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అంటే మనిషి ఎప్పుడైతే తన యొక్క జీవిత సాధకత తెలుసుకొని అసలు ఈ ప్రపంచానికి నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి ఆయన తెలుసుకొని ఆ విధంగా చేస్తే అతన్నే కారణం జన్మలు అంటారు. అతనికి రెస్పెక్ట్ ఉంటుంది. అలా కాకుండా సాధారణంగా నేను బతకగలిగితే సాధారణంగా బతికితే వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ పెద్ద తేడా లేదు. సో కాబట్టి మనిషి ఫస్ట్ పర్పస్, భగవంతుడు చెప్పే పర్పస్ ఏంటంటే జీవితం యొక్క సాధకత ఏంటంటే నీ లైఫ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రపంచానికి నువ్వు వెళ్ళటం కోసం వచ్చినావు. యు ఆర్ ద రూలర్. సో కాబట్టి నువ్వు రూల్ చేయాలని చెప్పేసి ఫస్ట్ పర్పస్ చెప్తాడనమాట. సెకండ్ పర్పస్ వచ్చేసి ఈ ప్రపంచాన్ని నేను చాలా అంటే చాలా అందంగా సృష్టించిన నేను ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించమని చెప్తాడు. ఈ ప్రపంచం అందంగా ఉందా లేదని తెలియడం కోసము ఏమీ లేదు, సింపుల్ ఒకటి చేయాలి. మీరైనా నేనైనా మన ఇంటి పైకి వెళ్ళిపోయి ఒక మ్యాట్ వేసుకోవటమో లేదా మంచం వేసుకొని ఒక్కసారి ప్రపంచంలో ఆకాశాన్ని ఒక 10 నిమిషాలు మనం చూస్తే అప్పుడు అందంగా అనిపిస్తుంది. అంటే ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించి ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి. ఇది నెంబర్ 2. ఈ పర్పస్ నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నువ్వు రూల్ చేయడం కోసం వచ్చినావు. యు ఆర్ ద కింగ్. కాబట్టి మనకు ఒక చరిత్ర ఉండాలి. పలానా ఎక్స్ అనే పర్సన్ ఈ విధంగా జీవించిన జీవనం ఈ విధంగా ఉండాలి అనే దానికోసం మనం జీవించాలి.